హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది, నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి బిస్కెట్ తోటి డిజర్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. ముందుగా అయితే స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలను అయితే మరిగించండి. ఈలోగా ఒక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలు వేసేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇది ఉండలు ఉన్నాయంటే రెసిపీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఉండలు లేకుండా మెత్తగా బాగా కలిపేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టిన తర్వాత ఈ పాలు మరుగుతూ ఉంటాయి కదా, ఆ మరుగుతున్న పాలు పైన మీగడ కట్టినప్పుడు ఆ మీగడ కూడా పాలల్లోకి అనుకుంటూ ఉన్నామంటే పైన మీగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, అలాగే పాలు కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక పాలు పొంగొచ్చిన తర్వాత కూడా ఒక 4-5 నిమిషాలు అలా మరిగిస్తూ ఉండండి. మరిగించినట్టయితే ఆ పచ్చివాసన లేకుండా ఉంటుంది, మన డిజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకున్నానండి. ఈ షుగర్ ప్లేస్లో మీరు పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా కరిగేలాగా ఒకసారి కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడరు మిల్క్ ఉంది కదా, ఇది ఒకసారి తిరిగి కలిపేసుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి కలిపి యాడ్ చేసుకోవడం వల్ల పిండి ఏమైనా అంటే కస్టర్డ్ పౌడర్ ఏమైనా అడుగున ఉన్నట్లయితే మొత్తం కూడా పాలలోకి వచ్చేస్తుంది. ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే కలిపేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల వరకు కలుపుతూ ఉన్నామంటే పాలు అనేది కొంచెం చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. అది కేవలం ఫ్లేవర్ కోసమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పాలు మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా కలపాలండి. బాగా కలుపుతూ ఉంటేనే బాగా ఉడుకుతుంది. అలాగే మనకి కస్టర్డ్ పౌడర్ కూడా ఉడికిందంటే పాలు కొంచెం చిక్కబడతాయి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కేవలం మంచి కలర్ కోసం మాత్రమే, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది లేకపోయినా కూడా మరేం పర్వాలేదు. కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. ఇప్పుడు సమ్మర్ కాకపోయినప్పటికీ బాగా ఎండలు అయితే వచ్చేస్తున్నాయి కదండి. ఎండలు వస్తున్నాయి, బాగా వేడిగా కూడా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి దించేసి ఈ విధంగా బాగా చల్లార్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే పైన మిగడ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఈ బిస్కెట్స్ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన బిస్కెట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. బిస్కెట్స్ ఇష్టం లేకపోతే రస్క్ కూడా తీసుకోవచ్చు. మన బ్రిటానియా రస్క్ ఉంటుంది కదా, అవి కూడా తీసుకోవచ్చు. అది ఎవరి చాయిస్ వాళ్ళదనమాట. నేనైతే ఈ బిస్కెట్స్ కొంచెం స్వీట్లెస్ ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి ఇవైతే తీసుకుంటున్నాను. హెల్త్కి కూడా మంచిది, వీట్ బిస్కెట్ కదా, అందుకని. ఫస్ట్ అయితే ఇలా ఒక బాక్స్ తీసుకొని గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ తీసుకోండి, స్టీల్ అయినా పర్వాలేదు. అడుగున మొత్తం కూడా ఈ బిస్కెట్లు ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. బిస్కెట్లు ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఇది కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అంతా కూడా మునిగేలాగా వేసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్ బై లేయర్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మిల్క్ అంతా వేసుకున్న తర్వాత ఒక లేయర్ ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మీ ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ మనం ప్రతిదీ కూడా పిల్లల కోసం చేస్తున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇలా ఇచ్చినట్లయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా వాళ్ళు వద్దనకుండా తినేస్తారనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ బిస్కెట్ పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ ఇలాగా ఇదంతా అయిపోయేంత వరకు కూడా లేయర్ బై లేయర్ బాక్స్ నిండేంత వరకు వేసేసుకోవచ్చు. ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం పటికి బెల్లం యూజ్ చేయండి. నా దగ్గర అయితే పటికి బెల్లం అయిపోయిందండి, అందుకే నేనైతే షుగర్ వేసేసుకున్నాను. ఇక్కడ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మిగిలిపోయిన కస్టర్డ్ మిల్క్ ఏమైనా ఉంటే మొత్తం పైన వేసేసుకోండి. అలాగే గార్నిష్ కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ పిస్తా, బాదం అలాగే జీడిపప్పు కట్ చేసుకొని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది మీరు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి, కాకపోతే పిల్లలు మనం ఇలాంటి డిజర్ట్స్లో వాళ్ళకి ఇష్టం లేనివి కూడా యాడ్ చేసి ఇచ్చినా కూడా తినేస్తారనమాట. ఈ విధంగా మొత్తం అయితే వేసేసిన తర్వాత పైన ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను కొంచెం కుంకుమతోటి. ఇది మూత పెట్టేసి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే బాగా ఫ్రీజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఒక 2-3 గంటల తర్వాత తీసేసి ఇలా కట్ చేసుకొని పిల్లలకి వేసి ఇచ్చామంటే చల్లగా తీగా భలే టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్దీ డిష్ కూడా. బయట కొనే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ కంటే ఇది చాలా హెల్దీ అండి. ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలు హెల్దీగా తినొచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇంకోసారి బయట కొనే ఐస్ క్రీమ్లు అడగను కూడా అడగరనమాట, అంతా బాగుంటుంది.
ఇది మీరు కొంచెం వెంటనే తినాలి అనుకుంటే కొంచెం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తినచ్చు. లేదు కొంచెం గడ్డగట్టిన తర్వాత ఈ విధంగా తినాలనుకుంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈ విధంగా తయారైపోతుంది. చూసారు కదండి, చూడటానికి కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు సమ్మర్ వింటర్ తేడా లేకుండా ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు ఆపేసిగా మరి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే ఇది 2-3 రోజులు ఇంట్లో స్టోర్ పెట్టుకోవచ్చు అండి. అంతకు మించి ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక 2-3 రోజులు పెట్టుకోవచ్చు. పాలతో చేసాం కాబట్టి అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. అయినా అనుకుంటాం కానీ ఈ డిష్ టేస్ట్ చేసిన తర్వాత 2-3 రోజులు కాదు, చేసిన అరగంటలోనే అంతా అయిపోనిచ్చేస్తారు పిల్లలు. అంత టేస్టీగా ఉంటుంది. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బిస్కెట్ తోటి ఈ డిజర్ట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.